హలో అందరికీ, ఇది ఈరోజు మినీ వ్లాగ్. ఈ మంత్ అక్టోబర్ 21 మా పాప బర్త్డే అయితే ఉంది. బట్టలు కొందామని అయితే షాపింగ్ అయితే వెళ్ళాము. ఫస్ట్లో ఉంది కదా బ్లూ కలర్ది, అదైతే తీసుకున్నాము. దాని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్. మొత్తం దివాళీ ఆఫర్ అంతా. మొత్తం ఆడపిల్లల బట్టలన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. మనం ఒక్కోసారి వెళ్ళేటప్పుడు అయితే బట్టలు బాగోవు, కానీ ఈసారి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ఏం చూసినా సరే కొనియాలని అనిపించింది. కానీ మన దగ్గర అంత బడ్జెట్ లేదు కదా. నార్మల్గా పాపకైతే ఒక కాటన్ ఫ్రాక్ తీసుకున్నాము, ఒక సిల్క్ ఫ్రాక్ అయితే తీసుకున్నాము. బాబుకి కూడా ఒక జత అయితే తీసుకున్నాము. ఇవే బాబు బట్టలు. మగపిల్లలకు పర్వాలేదు, షర్ట్ ప్యాంటే. ఇంకా టిఫిన్ తెచ్చుకుందామని అయితే అనుకున్నాము, కానీ మా అర్షి వచ్చేసి టిఫిన్ వద్దు, పానీపూరి తిందామన్నాడు. ఇంకా పానీపూరి కూడా ఇంటికే పార్సల్ కట్టుకొని అయితే తెచ్చేసుకున్నాము. ఇంకా ఈ మంత్ మా పాప బర్త్డే, ఇంకా దివాళీ, ఇంకా నాగల చవితి, ఇంకా చాలా ఉన్నాయి కదా. మేము నెక్స్ట్ మంత్ కూడా ఫుల్గా బిజీ. మా ఇంట్లో 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి బాబు బర్త్డే, ఇంకా మా సహస్ర తల్లిది బర్త్డే ఉంది. అందుకే ఇంకా మొత్తానికి షాపింగ్ కూడా ఈరోజు చేసేసాము. ఇంకా బ్యాంగిల్స్ అవి కూడా తీసేసుకున్నాము. ఈ చాకర్ టైప్ది వచ్చింది కదా, అదైతే పాప కోసం అయితే తీసుకున్నాను. ఆ రోజు వేసుకుంటుందని చెప్పి ఫంక్షన్స్ కాట్లకి. దీని కాస్ట్ వచ్చేసి 200. నేను జుంకాస్ తీసుకున్నాను. ఈ జుంకాస్ ఈ కాస్ట్ వచ్చేసి 150 రూపీస్. ఏంటో ఈసారి అన్నీ కూడా బాగానే కుదిరాయి. ఒక్కోసారి వెళ్తే ఏమీ కూడా నప్పవు. ఈసారి పిల్లలిద్దరివి కూడా డ్రెస్సెస్, ఇంకా తీసుకున్న బ్యాంగిల్స్, క్లిప్స్ అన్నీ కూడా బాగున్నాయి.